అందరికీ జై భీమ్. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో ఉన్నటువంటి 4 మండలాల్లో దళిత బంధు సభ్యుల్లో ముఖ్యులైనటువంటి నాయకులను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయడం సరికాదు, సమంజసిన విషయం కాదు. ఈ అరెస్టుల పర్వాన్ని ఈరోజు దళిత బంధు సభ్యుల పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజా గొంతుకల్ని, ప్రజా ఉద్యమాలు చేసే ఉద్యమం చేసేటువంటి దళిత బంధు లబ్ధిదారుల యొక్క గొంతు నొక్కడం ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యల వెనుక ముందు కొనసాగితే దళిత ఉద్యమాలు ఉవ్వెత్తులు లెగుస్తాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా దళితులు అంటే ఒక బంతి మాదిరిగా సమానం. బంతి సూత్రం ఏమనగా బంతిని ఏ విధంగా అయితే భూమిపైన కొడితే అది కొట్టిన దానికంటే మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వస్తుందో అదే మాదిరిగా ఈరోజు దళితులు కూడా, దళిత పక్షాన దళిత మేధావులు కూడా, దళిత ఉద్యమకారులు అంతా కలిసి రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం పైన ఉద్యమం చేసే విధంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేసి దానిపైన స్పష్టమైన వైఖరి తెలియజేయాలని కోరుతూ ఉన్నాం. తెలియని పక్షంలో రాబోయే రోజుల్లో, రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఓడిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జై భీమ్.